హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను షార్ట్ లో పోస్ట్ చేసినప్పుడు ఈ 2 నెక్లెసెస్ చూపించమని ఒక సిస్టర్ కామెంట్ చేశారండి. నేను ఈ 2 నెక్లెసెస్ ఈ రోజు ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఇదే కలర్స్ కాదండి, ఇదే మోడల్లో మీరు కలర్స్ అనేటివి చేంజ్ చేసుకొని మేకింగ్ చేసుకోండి. ఎక్సలెంట్ గా ఉంటుంది వేసుకున్నా కూడాను. నేను ఇవే కలర్స్ లో చూపిస్తాను. ఈ నెక్లెసెస్ మేకింగ్ చేసుకోవడానికి కావలసిన మెటీరియల్స్. ఫస్ట్ అయితే ఈ నెక్లెస్ కి కావలసిన మెటీరియల్స్ ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తానండి. తర్వాత సెకండ్ నెక్లెస్ చూపిస్తాను. 2 mm ఇది నిండు గ్రీన్ టైప్ అండి. ఇది తీసుకుంటున్నాను నేను. మీరు ఏ కలర్స్ అయినా మీరు మేకింగ్ అనేది చేసుకోండి. 2 mm వైట్ కలర్ గ్లాస్ బీడ్స్, నెంబర్ 11 నీడిలు, 0.2 mm నైలాన్ వైరు, చైన్ హుక్, జంప్ రింగ్స్, సిజర్ అయినా లేదు కట్టర్ అయినా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. మీ దగ్గర కాసులుగాన చిన్న సైజు కాసులుగాను ఉంటే ఇప్పుడు నేను చూపించే మోడల్లో ఇక్కడ వస్తాయండి. ఇక్కడ వేసుకున్నారంటే ఇంకా లుక్ చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే అవైలబుల్ లేదు. మీరు ఈ నెక్లెస్ మేకింగ్ చేసుకునేటప్పుడు నేను కావాలంటే వీళ్ళుంటే నేను ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. సేమ్ అదే విధంగా మీరు మేకింగ్ అనేది చేసుకోండి. కాసులు వేసారంటే ఇంకా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ మోడల్ ఎలా మేకింగ్ చేసుకోవాలో నేను బేసిక్ చూపిస్తానండి. ఎందుకంటే ఆల్రెడీ నేను మేకింగ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకే, మీరు సేమ్ అదే ఫాలో అయిపోయారంటే ఫుల్ నెక్లెస్ అనేది ఈజీగా మేకింగ్ చేసేసుకుంటారు. ఓకే, ఒక 5 కలర్ బీడ్స్ తీసుకోండి. ఇలా తీసుకొని బ్యాక్ నుంచి మళ్ళీ ఒక ఫ్రంట్ కి రానియండి. ఫుల్ బీడ్స్ లోపలికి ఇలా రానిచ్చేసి ఒక 3 times ముడేసేయండి. ఇలా ముడేసాం కదా, ఇది లాస్ట్ లో కట్ చేద్దాము. ఒక బీడ్ లోపలికి రానియండి. ఇలా ఫస్ట్ 3 గ్లాస్ బీడ్స్ వైట్ కలర్, తర్వాత 6 బీడ్స్ వేసుకోండి. ఫస్ట్ దానికి వరకే ఇలా వస్తుందండి. సెకండ్ దానికి చెప్తాను. ఇలా వచ్చాక ఈ 3 బీడ్స్ లోపల నుంచి ఇలా అప్పుకి రానిచ్చేసేయండి. అంటే మనకు ఒక సర్కిల్ లాగా రావాలి కింద. ఇలా నెక్స్ట్ 2 కలర్ బీడ్స్, 3 గ్లాస్ బీడ్స్, మళ్ళీ 4 కలర్ బీడ్స్. ఇదే రిపీట్ అవుతుందండి. ఇక్కడ మిడిల్ లో వస్తుంది కదా, దీని లోపల నుంచి నీడిల్ అనేది రానివ్వాలి ఇలాగా. ఓకే, మళ్ళీ ఒక బీడ్ తీసుకొని ఇక్కడ 3 బీడ్స్ వేస్తున్నాం కదా గ్లాస్ బీడ్స్, ఈ 3 బీడ్స్ లోపల నుంచి ఇలా రానిచ్చేసేయండి. సేమ్ వస్తుంది ఇంతే అండి, ఇలా వస్తుంది. మళ్ళీ సేమ్ 2 బీడ్స్, 3 గ్లాస్ బీడ్స్, మళ్ళీ 4, మళ్ళీ ఇక్కడ మిడిల్లో నుంచి వస్తుంది. ఇలాగ మీరు 10 వేయండి. సేమ్ ఇదిగోండి ఇక్కడ వేస్తున్నాం కదా, ఇలాగ 10 వేయాలి. అంటే ఇది బ్యాక్ చైన్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇది చూపిస్తాను, ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో. ఇదిగోండి ఇలా తీసుకోవాలి. 2 గ్రీన్ కలర్, 3 గ్లాస్ బీడ్స్ వైట్ కలర్, 6 మళ్ళీ గ్రీన్, మళ్ళీ 4 వైట్, తర్వాత మళ్ళీ 3. ఇప్పుడు ఇక్కడ మీరు మీ దగ్గర కాసులుగాను ఉంటే చిన్న సైజు కాసులు ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను ఇక్కడ వైట్ కలర్ గ్లాస్ బీడ్ అనేది మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇలా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3 గ్రీన్ కలర్, 3 గ్లాస్ బీడ్స్ వైట్ కలర్. సేమ్ రిపీట్ అవుతుందండి. ఇక్కడ మనము 4 వేసాం కదా, స్టార్టింగ్ 3 కాకుండా నెక్స్ట్ 4 వేసాం కదా, ఈ 4 దాని లోపల నుంచి ఒక్క దాని లోపల నుంచి ఇలా రానియండి. ఇలా రానిచ్చి ఇక్కడ గ్రీన్ కలర్ 2 బీడ్స్ లోపల నుంచి రానియండి. ఇలా మొత్తం 3 బీడ్స్ లోపలికి రావాలి. ఓకే, నేను చెప్పింది ఇక్కడ ఈ వైట్ బదులు మనకు స్మాల్ సైజు రౌండ్ గా ఉంటాయి కదా కాసులు, అవి కానీ యాడ్ చేసుకున్నారంటే ఇంకా సూపర్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మళ్ళీ 2 గ్రీన్ కలర్ బీడ్స్ తీసుకొని సేమ్ అండి ఇందాక ఇక్కడ మిడిల్ లో ఉంది కదా, ఈ బీడ్ లోపలికి ఇలా రానియండి. ఇదే రిపీట్ అవుతుంది.
ఇలా రానిచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ బీడ్ తీసుకోండి. ఇలా తీసుకొని ఈ 3 గ్లాస్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ బీడ్స్ లోపలికి రానిచ్చేయండి. ఇలా మళ్ళీ ఇప్పుడు సేమ్ ఇక్కడ వేసాం కదా, ఇది ఒకటి వస్తుంది, చూపిస్తాను. తర్వాత మళ్ళీ ఇది ఒకటి ఇలా తీసుకోవాలి. 2 3 4 మళ్ళీ ఇక్కడ ఇలా వస్తుంది. అంటే ఒకటి స్కిప్ చేస్తాము దాని కింద దానికి. మళ్ళీ ఒక సింగిల్ బీడ్ తీసుకోండి. ఈ 3 బీడ్స్ లోపల నుంచి అప్పుకు రానిచ్చేయండి. ఇలా మళ్ళీ ఇది రిపీట్. ఇలా కంటిన్యూగా వేసుకోండి. ఇలా వస్తుంది ఒకటి, ఇలాగా కంటిన్యూగా వేసుకోవడమేను. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒక 10 సేమ్ స్టార్టింగ్ లో వేసాం కదా, ఇలా వేసాక 5 బీడ్స్ కి ఇలా వేసేసి ఇలా జంప్ రింగ్ చైన్ హుక్ అనేది అటాచ్ చేసేసుకోవడమే. మనకు నెక్లెస్ అనేది రెడీ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను సెకండ్ నెక్లెస్ దానికి కావాల్సిన మెటీరియల్స్ చెప్తాను. సెకండ్ నెక్లెస్ ఇదండి. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఓకే, దీనికి కావాల్సిన మెటీరియల్స్ చెప్తాను. 2 mm బ్లాక్ బీడ్స్, 2 mm గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్. ఇవి కూడా 2 mm సైజే అండి, కాకపోతే ఇవి పొడుగ్గా ఉన్నాయి. వీటిని ఏమంటారో ఏమో తెలియదు. ఇలాంటి బీడ్స్ ఇవి వేసినందువల్ల ఏంటంటే మనకు నెక్లెస్ అనేది కొంచెం పెద్ద సైజుగా అనిపిస్తుంది. మీరు ఇలా లేకుండా ఇందాక చూపించాను కదా, సేమ్ బీడ్స్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి యూజ్ చేశాను కాబట్టి సేమే చూపిస్తున్నాను. ఇవి 4 mm. ఇవి కూడా కొంచెం గ్లాస్ టైప్ లోనే ఉన్నాయి ఈ బీడ్స్. వీటి బదులు మీరు పాల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సేమే అండి. నెంబర్ 11 నీడిలు, 0.2 mm నైలాన్ వైరు, కట్టరు. ఫస్ట్ ఒక గోల్డ్ కలర్ బీడు, 10 బ్లాక్ బీడ్స్ ఇలా తీసుకోవాలి. మళ్ళీ బ్యాక్ నుంచి ఫ్రంట్ కి రానిచ్చేసి 3 టైమ్స్ ముడేసేయండి. ఎందుకు వీడియో లెంతీగా అయిపోతుంది. ఇలాగా ఫుల్ గా రానిచ్చేసి నేను ముడేసేసాను. ఇప్పుడు దీన్ని ఇలాగా కట్ చేసేయండి. ఈ బీడ్ లోపలికి రానిచ్చేయండి. ఇది సేమ్ స్టెప్స్ రిపీట్ అవుతాయండి దీనికి మటుకు. స్టార్టింగ్ నుంచి 3 బీడ్స్, లాంగ్ బీడు, 4 బ్లాక్ బీడ్స్, ఒక గోల్డ్ బీడు, అదే గోల్డ్ కలర్ గ్లాస్ బీడు, తర్వాత 4 బ్లాక్ బీడ్స్, మళ్ళీ 3 గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ ఇలా వస్తుంది. ఇలా మీకు స్టార్టింగే కాబట్టి కొంచెం నిదానంగానే చూపిస్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఈ 3 బీడ్స్ స్కిప్ చేయాలి. వీడియో మటుకు స్కిప్ చేయకండి. ఈ 3 బీడ్స్ మటుకు స్కిప్ చేయండి. ఈ బ్లాక్ బీడ్ లోపలికి రానియాలి. ఇలా వేసాం కదా స్కిప్ చేసి. ఇప్పుడు 3 బ్లాక్ బీడ్స్, ఒక గోల్డ్ కలర్ బీడు, మళ్ళీ ఒక 3 బ్లాక్ బీడ్స్ ఇలా తీసుకొని ఇక్కడ మనము స్టార్టింగ్ లో 4 వేసున్నాం కదా, స్టార్టింగ్ బీడ్ లోపల నుంచి ఇక్కడ మళ్ళీ ఇలా ఈ బ్లాక్ బీడ్ లోపల నుంచి దీని లోపల నుంచి రానిచ్చి ఇక్కడ బ్లాక్ బీడ్ లోపలికి రావాలి. ఇదే రిపీట్ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ మనము ఇలా వేస్తున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ 2 బ్లాక్ బీడ్స్, ఒక గోల్డ్ కలర్ బీడ్, మళ్ళీ ఒక 2 బ్లాక్ బీడ్స్ తీసుకొని ఇక్కడ థర్డ్ బీడ్ లోపలికి ఇలా, అంటే ఈ గోల్డ్ బీడ్ పై నుంచి 2 బ్లాక్ బీడ్స్ లీవ్ చేసి థర్డ్ బీడ్ లోపల నుంచి ఇలా రానియాలి. మనకు ఒకటి రెడీ అయింది. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను, అప్పుడు సేమ్ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతుంది.
మీకు స్టార్టింగ్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుందండి. 1-2 వేస్తా వెళ్ళిపోయారంటే ఈజీగా మీరు చూడకుండానే మేకింగ్ చేసేస్తారు. తర్వాత 6 బీడ్స్ తీసుకోండి, బ్లాక్ బీడ్స్. ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్ వేసాం కదా, దీని లోపల నుంచి ఇలా రానియండి. ఇలా కొంచెం చూడండి. 3 బీడ్స్, లాంగ్ బీడు, మళ్ళీ 4 బీడ్స్, మళ్ళీ ఒక గోల్డ్ కలర్ బీడు, మళ్ళీ 4 బీడ్స్. ఇక్కడ మనము ఇక్కడ వైట్ కలర్ బీడ్ అనేది యాడ్ చేసాము, అంటే పాల్ బీడ్ లాగా 4 mmది. అంటే ఒకటి ఇలా వస్తుంది, ఒకటి ఇలా వస్తుంది. మళ్ళీ 3 బీడ్స్. ఓకే, ఇలా వేసాం కదా. ఇప్పుడు ఈ 3 బీడ్స్ స్కిప్ చేయండి. ఈ బీడ్ లోపల నుంచి ఇక్కడ బ్లాక్ బీడ్ లోపలికి రానియండి. త్రీ బీడ్స్ తీసుకోండి. ఇక్కడ మనము వేస్తున్నాం కదా, దీని లోపల నుంచి రానియండి. అంటే దీనికి జాయిన్ చేస్తున్నాం. ఇలా మళ్ళీ 3 బీడ్స్ తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. బీడ్స్ దీని నుంచి దీని లోపలికి. చూసారా, జాయింట్ అనేది వచ్చేసింది. ఇలా తీసుకోవాలి. ఇక్కడ మళ్ళీ గోల్డ్ బీడ్ పైన నుంచి 2 బీడ్స్ లీవ్ చేసి ఇలా థర్డ్ బీడ్ లోపలికి, అంటే ఇక్కడ మనకు 3 రావాలి. సేమ్ మళ్ళీ 6 బీడ్స్ తీసుకుంటాము, దీని లోపల నుంచి రాణిస్తాము. మళ్ళీ సేమ్ ఇక్కడ ఇది ఒకటి ఇలా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ దీన్ని స్కిప్ చేస్తాము, ఇది ఒకటి ఇలా వస్తుంది. సేమ్ అండి, ఇలాగా మీ లెంత్ ప్రకారం మీరు మేకింగ్ చేసుకోవడమేను. తర్వాత మళ్ళీ ఇలా 6 బీడ్స్ ఆల్రెడీ యాడ్ చేస్తాం కదా లాస్ట్లో, అలా కాకుండా 9 బీడ్స్ యాడ్ చేయండి. అప్పుడు మనం 3 వేసేసుకొని ఇక్కడ చైన్ హుక్, జంప్ రింగ్ అనేది అటాచ్ చేసుకోవడమే. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో కింద. ఏమో ఇలా వస్తుంది. ఒకటి ఇలా స్కిప్ చేయాలి, ఒకటి స్కిప్ చేయడం, మళ్ళీ ఒకటి ఇలా. కలర్ కాంబినేషన్స్ కూడా మీ చాయిస్ అండి, మీకు నచ్చిన కలర్స్ లో మీరు మేకింగ్ అనేది చేసుకోండి. ఓకేనా, ఇదే అండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.